టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన భారత జట్టులో శుభ్మన్ గిల్పై వేటు పడ్డానికి టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే ఊతప్ప ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడంటే, రీసెంట్గా బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపుగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఆడిన జట్టునే కొనసాగించిన సెలెక్టర్స్ 2 మార్పులు మాత్రం చేశారు. పూర్ ఫామ్తో ఇబ్బంది పడిన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను తప్పించి ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. జితేష్ శర్మను తప్పించి రింకు సింగ్ను తీసుకున్నారు. అలాగే అక్షర్ పటేల్కు తిరిగి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో రాబిన్ ఉతప్ప శుభ్మన్ గిల్ను సెలెక్ట్ చేయకపోవడం గురించి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో శుభ్మన్ గిల్తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. అలాంటప్పుడు ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్లో ఇద్దరు ఫామ్లో లేని ఆటగాళ్లను కొనసాగించడం రిస్క్ అవుతుంది. అందువల్లే టీమ్ మేనేజ్మెంట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించి శుభ్మన్ గిల్పై వేటు వేసిందని నా అభిప్రాయం. అయితే నా ఉద్దేశం ఇక్కడ సూర్య ఫామ్లో లేడని కాదు. అతని బ్యాటింగ్ చూస్తుంటే ఫామ్లో లేడని మనకు అనిపించడం లేదు. కానీ అతని దగ్గర నుంచి పరుగులు మాత్రం రావడం లేదు. కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఫామ్లో లేడు. అతను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. కాస్త గందరగోళంగా కనిపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో లుంగి ఇంగిడి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుభ్మన్ గిల్ను తన బౌలింగ్తో బాగా ఇబ్బంది పెట్టాడు. ఇక టీ20 ప్రపంచ కప్ జట్టును చూసి నేను షాక్ అయ్యా. నిద్రలోంచి మేల్కొని నా ఫోన్ చూసి చాలా ఆనందపడ్డా. వాళ్ళు నిజంగా అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అయితే వారు ముందుగా గిల్ను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ప్రకటించకుండా ఉండాల్సిందని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.